నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ మా వీడియో ఏంటంటే తోటని నేను కాస్తంత మార్పులు అయితే చేశానండి. అలానే అరటి పళ్ళు, చేప పొట్టలు నేను కంపోస్ట్ ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తానండి. మీకు చాలాసార్లు అరటి పళ్ళు ఎలా చేశానో చూపించాను కదండి. ఇలా కూడా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశానండి. అలాగే ఎక్కువ చేపట్లు వచ్చినప్పుడు నేరుగా మొక్కలకు కప్పెట్టానండి. అలా కాకుండా మనం ఎలకలో పిల్లులు ఇబ్బంది పెడుతున్నాయి అంటే ఇలా చేసుకోండి, చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. నేనైతేనండి ఆ పై కొండేమోనండి చేప పొట్టలు చేశానండి, కింద కొండేమోండి అరటి పళ్ళు చేశానండి. ఈ రెండు నేను ఎలా చేశానో మీకు వీడియోలో వివరిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రతి వీడియోని మీకు అర్థమయ్యేటట్టు మరోసారి చూడండి. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి తెలుగులో. ఇక వీడియోలోకి వెళ్దామండి. అరటి పళ్ళుతో మనం ఎన్ని రకాలు చేయొచ్చో మీకు ఇప్పటికే నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి. ఇలా వస్తూనే ఉంటాయండి ఒక్కొక్కసారి. అరటి పళ్ళు ఎన్ని రకాలైతే అన్ని రకాలుగా చేయొచ్చండి. నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తూనే ఉన్నాను చాలా వీడియోల్లో. అయితే వచ్చిన ప్రతిసారి ఒకేలా చెయ్యాలనే రూల్ ఏం లేదండి. ఇదిగోనండి మా వారు అరటి పళ్ళు అమ్మే దిక్కు నుంచి అయిపోయిన పళ్ళు, మిగిలిపోయిన పళ్ళు ఉంటాయి కదండి, ఇవైతే పట్టుకుని వచ్చారండి. ఇవి ఎన్నున్నాయో అంత బెల్లం వేసి చేసుకోవచ్చు. ఎంత శ్రమ ఎందుకండి, మనం మట్టి కలిపేసుకుని ఒక దుక్కుని పెడితే ఇదే కంపోస్ట్ అయిపోతుంది. ఈ కంపోస్ట్ మొక్కలకి ఇస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పాత మట్టి అండి ఎండలో వేశాను నేను. ఇంకా ఇక్కడ ఎండలో వేశాను కదా, పుదీనా అండి పెరగట్లేదండి, మార్చేసాను కుండీ వేరే దాంట్లోకి. ఆ కుండీనే ఈ పీస్ ఉండేది కదండి, ఆ పీస్ తీసేసి మనీ సంచి వేసి పెట్టేసుకున్నానండి. ఈ పీస్ నాకు చాలా దెబ్బేసిందండి. వేసిన నీళ్ళు వేసినట్టే వచ్చేస్తున్నా ఇందులోంచి. ఏ మొక్క వేసినా అలా డల్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఈ మట్టిని, ఈ అరటి పళ్ళుని తొక్కలు తీసుకోవచ్చు. బోల్డ్ తొక్కలు అయితే ఉన్నాయండి, ఎండబెట్టి ఉంచాను, ఇంకా మనకి అవసరం లేదు. ఇలా మట్టిలో కలిపేసుకుంటామండి. గుర్తుపెట్టుకోండి, అరటి పళ్ళు 1 కేజీ అనుకుందామండి. ఇది గుజ్జుతో ఉన్నది కదండి, అందుకని మనం దీనికి కేజీ ఉంటే అండి 2 కేజీలు మట్టి వేసుకోండి. అలాగైతే పురుగులు కనిపించవు, మీకు రావు కూడా. తర్వాత ఈ కుండ ఉంది కదండి, ఈ కుండలోనండి కాస్తంత ఇదిగోనండి మన తోటలో ఎల్లుల్లిపాయలు ఒక ట్రైలో వేశాను కదండి, ఇలా ఉన్నాయండి. చెట్లు చూసారు ఇలా అయిపోయింది కదా, నేనైతే పీకేశానండి. ఎందుకంటే మనం వెల్లుల్లి పండించటం మనకు రాదండి. ఇంకో ట్రైలో అవి బాగున్నాయి, అవి ఉంచాను. మనము ఓసారి 2 సార్లు పోతేనే కానీ మనం వైద్యులం కాదు కదండి. తర్వాత ఈ మట్టిలో కాస్తంత ఈ గడ్డి వేసాను కదండి, ఈ గడ్డి వేసండి, కాస్త మట్టి అయితే వేసేద్దాం. వేసేసి ఇక చూసారా అరటి పళ్ళు ఇలా వేసేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా కలిపేసాను కదండి. నేను 1 గిన్నె అరటి పళ్ళుకి 2 గిన్నెలు మట్టి అయితే వేసుకోండి. అలా అయితే మీకు వాసన రాదు, పురుగులు రావు. ఇది నేను ఇప్పుడు చేస్తున్నానండి. నేను చేప పొట్టలు తెచ్చారండి నిన్న, అవి చేశాను. ఈ 2 ఒక వీడియోగా చేస్తున్నాను. ఇలా మన ఇంటి వేస్ట్ని ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. మీకు ఇలాగ ఇన్ని రకాలు ఎంత చెప్తున్నాను అంటే అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కుదురుతుందండి. మీకు ఏది కుదిరితే అది చేసుకుంటారని. తర్వాత ఈ అరటిపళ్ళు ఉన్నాయి కదండి, ఈ అరటిపళ్ళు చేసుకున్నట్టే బొబ్బాయి చేసుకోవచ్చు, యాపిల్ చేసుకోవచ్చు, కమలాలు చేసుకోవచ్చు. కానీ పుల్లటి వస్తువు చేసుకున్నప్పుడు అండి మనం కొంచెం తక్కువ వేసుకోవాలండి మొక్కలకి. ఇలా కంపోస్ట్ చేసుకుని మట్టి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మనం ఇది అరటిపండు పిసకాలి అన్న బాధ ఏం లేదండి. మనం ఇది మట్టిలో వేస్తాం కదండి, అదే కంపోస్ట్ అయిపోతుంది. అయితే ఇంకొక 2 రోజులు ఎక్కువ అవుతుందేమోనండి, అంతకుమించి ఏమవదు. మీరు కుదిరితే ఇలాగ పిసికి మీరు చేసుకోండి, నేనైతే చేయనండి. కావాలంటే ఇంకో 4 రోజులు ఎక్కువ ఉంచుతాను. ఏమండి మనం పని ఎంతవరకు మనం సులువుగా చేసుకుంటే అంత మంచిదండి. ప్రతిదీ ఏదో బడ్జెట్లోకి వెళ్ళిపోయి దీనితోటే కూర్చుంటే కుదరదండి. మనం ఇంకొన్ని మొక్కలు పెంచుకోవటానికి ప్రయత్నించాలే తప్ప. నేనైతేనండి చేప పొట్టలతో ఒకటండి
అరటి పళ్ళుతో ఒకటి రెండు కుండలు అయితే చేశానండి. మనకే బొబ్బాయి ఉంటుంది కదండి, చెక్కుతారు కదా, ఆ తొక్కలతో ఇదే మాదిరిగా చేసుకోండి. అది కూడా మొక్కల పువ్వులు పూయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలానే కూరగాయ తుక్కుతో కూడా చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా మనం అరటిపళ్ళు వేసేసాక మనం పైన అయితే ఒక లేయర్ మట్టి అయితే వేసుకుందామండి. అంటే మనకి వాసన రాకుండా. అయితే కుండకి బెజ్జం లేదండి, మనం నీళ్ళు అయితే ఎక్కువ వేయొద్దండి. ఇప్పుడు వేసాం కదండి, మనకి ఇందులోంచి 10 రోజుల వరకు నీళ్ళు అయితే పోయవలసిన పని లేదు. ఈ డొక్కులోకి సగం వేసానండి. ఇక మనం దీనికండి మనం బెజ్జం ఉన్న కుండీ అయితే పర్వాలేదండి, ఏ మొక్క మొదలను పెట్టుకోవచ్చు. ఈ కుండకైతే బెజ్జం లేదు. మనం దీన్ని ఏం చేస్తానంటే అండి, ఇంకా నీళ్లు మనీ వారం రోజుల దాకా పోయినండి. వారం రోజులు పోయాక ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేస్తాను అంతే. ఇది మనకి దగ్గర అండి ఒక 2 నెలలు ఉంచితేనే మంచిదండి. మీకు పురుగులు ఉంటాయి అన్న భయం పోతుంది. లేదు మాకు కనిపించినా పర్వాలేదండి, మేము చూడగలమంటే నెల రోజులు పోయాక చూసుకోండి, తిరగేసుకోండి, అయిపోతే మొక్కలకి వేసుకోండి. నేనైతేనండి ఇలా చేస్తానండి. దీని వంకనండి నేను అప్పుడప్పుడు నీళ్ళు పోస్తానండి, అంతేనండి. దీని వంక మాత్రం నేను నెల 15 లోపు అయితే చూడనండి. నాకు ఇది వెయ్యాలి అన్న గొడవ లేదు, అందుకని ఇది 2 నెలలు పోయాక వేసుకుంటానండి. ఈ కంపోస్టే వెయ్యాలని బాధ లేదు కదా. మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి కదండి. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. దీన్ని ఇంకా మనం వర్షపు నీళ్ళు వెళ్ళకుండా చూసుకోండి, బెజ్జం లేదు కాబట్టి మనకి అంతేనండి. ఎండలో పెట్టుకోవచ్చు. వర్షం నీళ్ళు రాకుండా ఒక కవర్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక కవర్ ఉందనుకోండి, మూతికి ఇలా కట్టేసామనుకోండి, వర్షపు నీళ్ళు మనకి వెళ్ళకుండా ఉంటాయి. అంతేనండి. ఇంత సులువుగా కంపోస్ట్ అయితే చేసుకుంటాను. నేను చాలా రకాల కంపోస్టులు చేశానండి. ఇప్పటికే మన ఛానల్ అంతా కంపోస్టేనండి. నాకేమో తెలియదు కానీ ఆ వీడియోలే చూస్తారో, నేను కూడా ఎక్కువ అయ్యే చేస్తానండి. చాలా నేను చేప పట్టలు తెచ్చారండి. మొన్న నేను ఎన్ని రకాలుగా చెయ్యాలో అన్ని రకాలుగా చేశాను. ఇప్పుడు మనీ తెచ్చారు. ఇది కూడా మీకు ఎలా చేస్తున్నానో చూపిద్దామని ఈ వీడియోతో చేస్తున్నానండి. చాలా మందికి ఎలకలో ఉన్నాయి, మాకు పిల్లులు ఉన్నాయి, పాడు చేస్తాయి అనుకున్న వారు ఇలా చేసుకోండి. ఇదేమోనండి పాత మట్టి అండి, మనం తీసేసిన మట్టి. ఇప్పుడు నేను ఈ కవర్ ఏమోనండి మా ఇంటికి తెచ్చిన చేపలో తలకాయతో శుద్ధంగా వేసేసుకుంటున్నాను. మనకి ఇవ్వండి కోడిగుడ్డు పెంకులో ఏమేమి ఉంటాయో పోషకాలు అవన్నీ కూడా ఈ పొలుసులో కూడా ఉంటాయండి. వీటి వల్లే మనకి పువ్వులు చాలా బాగా పూస్తుంది. తర్వాత ఇది బాగా పాత మట్టి అండి. ఇది ఇంక ఎందుకు పనికిరాని మట్టి, జీవమే ఉండదు. నేను ఒక కుండ తీసుకున్నానండి. ఈ కుండలోని కాస్తంత మట్టి అయితే వేసుకున్నాను అడుగున. ఎందుకు అంటే మనకి ఇలా ఎక్కువ మట్టి వేసుకోవటం వలనండి పురుగులు రాకుండా వాసన రాకుండా ఉంటుంది. ఇది ఇలా చేస్తే వాసన వస్తుంది కదమ్మా అని అంటున్నారు అందరూ. ఏ వాసన రాదండి, మనం వేసేది మట్టి ఎక్కువ కాబట్టి అసలు వాసనే రాదు. పిల్లులకి కూడా దొరకకుండా ఉంటుందండి. ఇందులో మీకు కూరగాయలు తుక్కు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఎండుటాకులు లాంటివి వేస్తే మాత్రం తొందరగా కంపోస్ట్ అయితే అవ్వదండి. అందుకే అది వెయ్యకుండా మనం దానికి బదులుగా మట్టిని వేసుకుంటున్నాం. ఇలా ఎండు రేయి తలకాయలు, పచ్చి రేయి తలకాయలు ఇలాంటివి మీకు ఏవి దొరికితే అవి ఇలా వేసేసుకోవచ్చు. ఇది ఒక చేప పొట్ట కదండి, దీని ఫలంగా నేను ఒక మొక్కకి కూడా కప్పెట్టుకుంటాను. ఇలానండి మనకి కోడి వ్యర్థాలతో కూడా తయారు చేసుకోవచ్చండి. ఇలా మన ఇంటి వేస్ట్ని ఇలా ఉపయోగించుకుని మొక్కలకి మంచి పోషకాలు అందిద్దాం. దీన్నండి బెల్లం వేసండి మనకి చాలా ఖరీదండి. అది కేజీ 400-500 తీసుకుంటున్నారండి. అది తిప్పేటప్పుడు అది కొంచెం ఇబ్బంది పడాలండి, వాసన వస్తుంది. 3 రోజులు 4 రోజులు కనీసం దాన్ని మనం చిన్న స్మెల్ రావచ్చేమో అనిపిస్తుంది నాకు ఇది సులువండి. నేను ఈ చిన్న డబ్బాల్లో వేసండి మూత అయితే పెట్టేసుకుంటాను. కొంచెమే ఉందనుకోండి చాక్లెట్ల డబ్బాలో పెట్టండి, గట్టిగా మూత అయితే పెట్టేసుకుంటానండి. అయితే ఇది కుండలో వేస్తున్నాను కదండి, మనం ఈ కుండ మీదండి మరొక కుండ బరువు పెట్టేసుకుంటే మనకి ఎలకలు ఏమీ చేయవండి. చూసారా, నేను ఎప్పుడు దీంట్లో పువ్వులు కంపోస్ట్ చేసేదాన్ని, మరో కుండ ఉందన్న ఉద్దేశంతో దీంట్లో అయితే ఇలా చేస్తున్నాను. అంతేనండి, ఇలా నింపుగా వేసేసుకుంటామే.
ఈ మట్టి అంతా వేసేసుకుని దీంట్లో వాటర్ అయితే అవసరం లేదండి. మనకి ఒక వారం రోజులు పోయాక వేసుకుందాం. ప్రస్తుతానికి వాటర్ సరిపోతుంది. లేదు అంటే మన ఇంట్లో OWDC ఉంది కదండి, అది కొన్ని డ్రాప్లు అయితే వేద్దామండి. కొద్దిగా దీనికి బెజ్జం లేని కుండ కదండి, ఎక్కువ వేయకూడదు. మనకి నీరు వెళ్లకుండా కూడా దాచుకోవాలి. ఇదిగోనండి, నేను కుండ మీద కుండ అయితే ఇలా పెట్టాను. OWDC అయితే కొంచెం వేస్తున్నాను. ఎక్కువైతే వేయొద్దండి. ఇలా వేసి మనకే బరువు అయితే పెట్టేద్దాం. ఏదో ఒకటి ఇక్కడ మనం బరువు పెట్టామంటే అండి, మనకి వర్షపు నీళ్లు తగలకుండా చూసుకోండి. ఇదండి మనకి కనీసం నెల రోజులైతే ఉండాలండి. ఇంకా నేను దీంట్లో నీళ్ళైతే ఇంక వెయ్యనండి. ఇలా ఒక అడుగున ఒక మూత పెట్టండి, అప్పుడు ఈ జాడీ పెడతానండి. ఇలా చేయటం వలన మనకి ఎలకల కానీ ఏమీ ఇబ్బంది అయితే పెట్టవండి. నాకైతే శుభ్రంగా చక్కగా కంపోస్ట్ అయ్యే వరకు చాలా హ్యాపీగా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, వారానికే కొన్ని చిలకరించాలి అంతే. ఎందుకంటే మనకి కుండకి బెజ్జం లేదండి, అందుకని. బెజ్జం ఉంటే మనం ఎన్ని వేసినా పర్వాలేదు. చూసారు కదా, చేప వ్యర్థాలని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో నేను వీడియో చేశాను కదా. ఈ పద్ధతిగా కూడా చేసుకుని మీరు ఎలకలో పిల్లుల నుంచి కాపాడుకోండి. ఇది వేస్తేనండి విపరీతమైన పువ్వులైతే పూస్తాయండి. మన చెట్లు చక్కగా ఉండి కాపు కూడా బాగా కాస్తుంది. రేగి చెట్టు అండి, చెట్టు నిండా కాయలున్నాయి చూడండి. చూసాను కదండి, ఇది చూసారా ఎలాగున్నాయో. ఇవి చూడండి మనకి అయిపోయింది, మనం ఇంకా తీసేసుకోవచ్చు. ఈ రెండు కూడా చామదుంప అయితే అయిపోయింది, హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఇది చూసారా, ఇది నేను చేప పొట్టలతో చేసిందండి. ఇవాళకి ఇది 3 రోజులు అయ్యింది. దీనికి వాటర్ అవసరం లేదు ఇంకానే. అయితే ఇప్పుడు వేస్తున్నానండి కొన్ని అన్నీ. ఇక్కడ వర్షపు నీళ్ళు వెళ్లకుండా కవర్ అయితే చేశాను. అసలు వాసన ఉండదండి. మీకు వాసన అనిపిస్తే కాక ఒకవేళ ఎప్పుడైనా వేశారు 2 రోజులు పోయాక చిన్నది వాసన వస్తుందండి అనిపించింది అనుకోండి, మనీ లేరుగా మట్టి వేసేసుకోండి. ఇంకా మీకు డౌట్ ఉంటే మాకు పొయ్యిలో బూడిద ఉంటుంది కదండి, బూడిద వేసుకోండి. నింపుగా వేసేసుకొని కవర్ కట్టేసుకోండి. ఇలా కట్టేసుకున్నా కూడా మీకు వాసన అయితే రాదు. నేను ఇది వర్షపు నీళ్ళ గురించి కట్టానండి. ఇలా కంపోస్ట్ అయితే చేసుకుని సులువుగా మనం మొక్కలను అయితే పెంచుకోవచ్చండి. చూసారా, అందులో కూడా జాడీల్లో లిక్విడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కంపోస్ట్లు కూడా చేసుకోవచ్చు. నేను ఈ పైన ఇంకొక జాడీ అయితే పెట్టేస్తానండి. ఇదిగోనండి, బాగున్నాయి కదా. అక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క జాడీలో రెడీగా ఉంది. అలానే ఇక్కడ ఎల్లుల్లి వేసాను కదండి, తీసేసానండి, బాగాలేదు. మరి ఇంకా నాకు ఎల్లుల్లి పెంచడం రాలేదని అనుకోవాలి. అలానే మన తోటలో చిన్న చిన్న మార్పులు అయితే చేశానండి. అరటి మొక్క ఇంకా ఎదరకుండేది కదా, దీన్ని దగ్గరికంటా లాగేశానండి. ఎప్పటికప్పుడు నాకు ఇలా ఇష్టం అండి, అలా మారుస్తూ ఉంటాను. తోట అంతా దగ్గర అయిపోయి ఇరికైపోయినట్టు అనిపించిందండి. అందుకనే నేనైతే ఇలా చక్కగా మొలగ చెట్టు అయితే ఆ వారకు గెంటేశానండి. ఆ 2 మొక్కల మయానికి పెట్టేశాను. మొలగ చెట్టు ఇలా ఉంది, ఈ మొక్కలైతే ఇలా ఉన్నాయండి. ఇలా చూసారా, మన తోటని ఎప్పుడు గ్యాప్ వస్తుందో ఎలా చదువుతానో నాకే తెలియదండి. చూసారు కదా, ఇలాగైతే సర్దేశాను. ఏ క్షణాన్ని ఎలాగా మూడ్ మారుతుందో నాకే తెలియదు. ఇంకా ఇక్కడ కూడా డెకరేషన్ చెయ్యాలండి. కొంచెం చిందరవందరగా ఉంది, చేద్దాం. అన్నీ ఒకేసారి చేయలేం కదండి, అందుకే కొంచెం కొంచెం చేస్తాను. ఇదిగోనండి బ్లాక్బెర్రీ చెర్రీస్ కాయ అయితే కాసిందండి. 2 కాయలు కాసాయి నేను చూసేసరికి. ఇంకా చిన్న పచ్చికాయలు అయితే ఉన్నాయి. కాయ వస్తుందా రాదా నాకు. ఇదిగోనండి కాయ అయితే ఇలాగుంది చూడటానికి. ఇందాక ఒక కాయ కోసుకుని తినేసానండి. నా దగ్గర అప్పుడు ఫోన్ లేదు. చక్కగా ఇలా తోటలో ఏదో ఒక పండు పండుతూ ఉంటుంది, నేనైతే ఒక్కొక్కటి తినేస్తూ ఉంటానండి. పుల్లగా ఉంటాయండి. అయితే నాకు రాజాబాబు చెప్పాడండి, ఇందులో తియ్యటి కూడా తయారు చేస్తున్నానమ్మా, ఇస్తాను అన్నారు. ఈ పొట్టు మనం
తీయగా ఉన్న పళ్ళుని తెచ్చుకుందామండి. ఇది పుల్లగా ఉండటం వలన నేను తినలేకపోతున్నాను. మనం తీయటి చెర్రీ పళ్ళు అయితే తెచ్చుకుందాము. ఉన్నదట, వచ్చాక చెప్తాను అన్నారు. కొత్తగా వేసిన చెట్లు ఇక్కడ పెట్టానండి. కొంచెం నీడలాగా కావాలి. తెచ్చిన మొక్కలండి ఇప్పుడు ఈ సంవత్సరానికే కాయటం కష్టమండి. వచ్చే సంవత్సరానికే కాస్తాయి. చూసారు కదండి, కిందదేమోనండి అరటిపళ్ళు అండి, పైదేమో చేపలండి, ఆ పైన మొక్కలండి. ఈ సెట్టింగ్ అయితే ఇలా చేశాను. ఇక్కడైతేనండి ఓ దాంట్లో కొత్తిమీర, ఓ దాంట్లో మన తోటకూర, అందులో కూడా తోటకూర వేస్తానండి. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి. బాయ్ బాయ్. లోకా సమస్త సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్.